హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2019లో విడుదలైన 'బెటర్ డేస్' అనే చైనీస్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఎక్స్‌ప్లనేషన్‌ని చూడబోతున్నాము. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చైనీస్ మూవీస్. అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మూవీ ఒక క్లాస్ రూమ్‌ని చూపించడంతో ఓపెన్ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ టీచర్ అయిన చెన్ చెప్తూ ఉన్న పాఠాలన్నీ కూడా శ్రద్ధగా వింటూ ఉంటే ఒక్క అమ్మాయి మాత్రం తల దించుకొని ఎందుకో టెన్షన్ పడుతూ ఉంది. చెన్ ఆ అమ్మాయిని నోటీస్ చేస్తుంది. ఆ పాపని చూస్తున్నంతసేపు కూడా చెన్‌కి తన పాస్ట్ తప్ప ఇంకేమీ గుర్తురాదు. మనం ఇంతలాగా పాస్ట్ అంటూ ఉన్నాం కాబట్టి ఆ పాస్ట్ ఏంటో కూడా మనకి చూపించేస్తారు. చెన్ ఈ మూవీ యొక్క హీరోయిన్. ఇప్పుడు మనం చూడబోతుంది చెన్ యొక్క హై స్కూల్ డేస్ నాటి ఫ్లాష్ బ్యాక్. చెన్ వాళ్ళ స్కూల్లో ఉన్న అందరికన్నా కూడా చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి. వాళ్ళ క్లాస్లో అయితే తనే ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటుంది. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎవ్వరు కూడా తనని డిస్టర్బ్ చేయకూడదు, తను కూడా ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్న చెన్ ఒక చోట కూర్చొని అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆపకుండా చదివేస్తూ ఉంటుంది. అందరూ కూడా ప్రిపరేషన్లో బాగా బిజీగా ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి బయట జరగకూడదు ఒకటి జరుగుతుంది. చెన్ పరిగెత్తుకుంటూ బయటకి వెళ్ళి చూస్తే చెన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. చుట్టుముట్టిన స్టూడెంట్స్ అందరూ కూడా చనిపోయిన అమ్మాయికి హెల్ప్ చేయడానికి బదులు ఆపకుండా ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉంటారు. ఇది చూస్తున్న మన చెన్కి అయితే చాలా కోపం వస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళైతే తన జాకెట్ని తీసి ఆ అమ్మాయి బాడీ పైన కప్పేస్తుంది. ఇంకెవరు కూడా ఫొటోస్ క్లిక్ చేయకూడదు అనుకొని చూస్తే ఆ అమ్మాయి పైనుంచి దూకేసి చనిపోయి ఉంటుందని మనందరికీ కూడా అనిపిస్తుంది. కానీ అక్కడ జరిగింది ఇంకొకటి అయి ఉంటుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ బెస్ట్ ఫ్రెండ్ చనిపోవడానికి రీజన్ ఏంటో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా తెలుసు. కానీ ఎవరు మాట్లాడడానికి అయితే రెడీగా లేరు. అందరూ కూడా భయపడుతున్నారు. పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది పిల్లల్ని అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేయడానికి అయితే స్కూల్కి వస్తారు. చెన్ని పిలిచి ఆ చనిపోయిన అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అని అడిగితే లేదు, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదని తిన కూడా అబద్ధం చెప్తుంది. ఎందుకంటే చెన్ కూడా భయపడుతుంది కాబట్టి. తను నీ బెస్ట్ ఫ్రెండ్ కానప్పుడు ఎవరికి లేనంత బాధ నీకెందుకు వచ్చింది, నువ్వే ఎందుకు వెళ్ళి జాకెట్ కప్పావు అని అడిగితే అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. చనిపోయిన అమ్మాయి పిక్చర్స్ క్లిక్ చేయడం తప్పని నాకు అనిపించింది కాబట్టి నేను నా జాకెట్ని తీసి ఆ అమ్మాయి మీద కప్పాను అని రీజన్ చెప్పైతే నాకు తనకి ఎటువంటి సంబంధం లేదని అక్కడి నుంచి నుంచొని వెళ్ళిపోతుంది. క్లాస్ రూమ్కి వచ్చిన చెన్ చైర్ పైన రెడ్ ఇంక్ అయితే ఉంటుంది. అచ్చం ఇలానే తన బెస్ట్ ఫ్రెండ్ని కూడా అందరూ ర్యాగింగ్ చేస్తూ ఉండేవారు. నెక్స్ట్ తన టర్నేనా అని చెన్కి అనిపించేస్తుంది మనసులో. చెన్ లంచ్ టైంలో మెస్లో లైన్లో నుంచున్నప్పుడు అయితే బుల్లీ గ్రూప్ మొత్తం కూడా చెన్ దగ్గరికి వస్తుంది. ఈ బుల్లీ గ్రూప్ యొక్క లీడర్ పేరు వేలే. తనైతే మన చెన్ దగ్గరికి వచ్చి రాబోతున్న ఎగ్జామ్లో నువ్వు ఎలాగైనా సరే నాకు చీటింగ్ చేయడంలో హెల్ప్ చేయాలి, ఆన్సర్స్ అన్నీ కూడా చెప్పాలని అడుగుతుంది. ఆ పనులన్నీ చేసేంత టైం అయితే నా దగ్గర లేదు, నేను కూడా చదువుకోవాలి కదా, నువ్వు కూడా కష్టపడి చదువుకుంటే ఖచ్చితంగా పాస్ అవుతావు అని చెన్ అడ్వైస్ అయితే ఇస్తుంది. కానీ వేలకి కోపం వస్తుందేమో వెంటనే తన ఫోన్ అయితే తీసి ఆపకుండా చెన్ పిక్చర్స్ని క్లిక్ చేస్తుంది. చెన్ పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పారిపోతుంది. ఇక్కడే మనకి అసలైన విషయాన్ని కూడా చూపిస్తారు. చెన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయి చనిపోవడానికి ముఖ్య కారణం ఈ బుల్లీ గ్రూప్ అయి ఉంటుంది. ఈ అమ్మాయిలు మరీ ముఖ్యంగా వేలే ప్రతిరోజు కూడా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన్ని టార్చర్ చేసేవారు. బాత్రూంలోకి తీసుకెళ్లి ర్యాగింగ్ చేయడం, ఇలా ప్రతిరోజు కూడా చిత్రహింసలు పెట్టడంతో ఆ అమ్మాయికి ఇంకా బ్రతికుండి అనవసరం అనిపించి ఉంటుంది. అందుకే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది వీళ్ళ టార్చర్ నుంచి బయటపడడానికి. చెన్కి కూడా తన బెస్ట్ ఫ్రెండ్ ఎలా చనిపోయింది, ఎవరి వల్ల చనిపోయిందని అన్ని విషయాలు తెలుసు. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళి వేలే ఇంకా తన గర్ల్ గ్యాంగ్ గురించి రివీల్ చేసిందంటే ఎక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ పరిస్థితి తనకు కూడా పడుతుందేమో అని భయపడడం వల్ల మాత్రమే పోలీసుల దగ్గర నోరెప్పదు. ఇంటికి వెళ్లే దారిలో వేలే వాళ్ళ గ్యాంగ్ అయితే మళ్ళీ చెన్ దగ్గరికి వచ్చి తన్ని నేల మీద పాడేసి మరీ కొడతారు. ఎందుకంటే చెన్ని వాళ్ళ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పేసింది, ఏదో మాట్లాడేసింది అని వీళ్ళందరూ అనుకుంటున్నారు కాబట్టి. అయినా చెన్ వాళ్ళని పట్టించుకోకుండా సైలెంట్గా నడుచుకొని తన ఇంటికి అయితే వచ్చేస్తుంది. చూస్తే ఇంట్లో చెన్ వాళ్ళ మమ్మీ అయితే ఉంటుంది. చెన్ వాళ్ళ మమ్మీ ఇల్లీగల్ గూడ్స్ అమ్ముతూ ఉంటుంది కాబట్టి తన కూతురు యొక్క భవిష్యత్తు పైన దీని ఎఫెక్ట్ పడకూడదని ఇప్పుడు అయితే చెన్ దగ్గర ఉండదు. వారంలో ఒక్కరోజు మాత్రమే ఈ ఇంటికి అయితే వస్తుంది. మిగిలిన 6 రోజులు ఇంకెక్కడో ఉండి ఆ ఇల్లీగల్ గూడ్స్ అన్ని కూడా అమ్ముకుంటూ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు చెన్ వాళ్ళ మమ్మీ తనకి ప్రామిస్ చేస్తుంది, ఏదో ఒక రోజు నేను ఒక పెద్ద ఇల్లు కొంటాను, ఆ మంచి ఇంట్లో మన ఇద్దరము కూడా కలిసే జీవిద్దాము అని. తెల్లవారంగానే చెన్ వాళ్ళ మమ్మీ అయితే కొన్ని సామాన్లు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చెన్కి ఒక్క మాట కూడా చెప్పకుండా. చెన్ దీన్ని మొత్తాన్ని కూడా ఇంట్లో నుంచి చూస్తుంది. అయినా సరే వాళ్ళ మమ్మీని ఆపలేదు తను. ఓ సాయంత్రం చెన్ ఇంటికి వెళ్తూ ఉన్న దారిలో కొంతమంది రౌడీలు షావ్ అనే ఒక అబ్బాయి పైన అటాక్ చేస్తూ ఉండడం చూస్తుంది. వెంటనే పోలీసులకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసి ఈ సిచ్యువేషన్ గురించి చెప్దాం అనుకునే లోపు ఆ రౌడీలు అయితే మన చెన్ని చూసేస్తారు. తన ఫోన్ నేలకేసి కొట్టేస్తారు. తన ఫోన్ పాడైపోయేలా చేసిన తర్వాత తన బ్యాగ్లో ఉన్న వస్తువులు డబ్బులన్నీ కూడా కాజేస్తారు. అంతటితో ఆగకుండా
తెలియకుండా చెన్ని ఆ క్షావ్ అనే అబ్బాయితో బలవంతంగా ముద్దు పెట్టించేలా కూడా చేస్తారు. ఇది అంతా చేసిన తర్వాత పడి పడి నవ్వుతూ ఉంటారు. ఈ నవ్వులన్నీ కూడా క్షావ్‌కి చాలా కోపం తెప్పిస్తాయి. అందుకే ఇంక వెంటనే లేచి అయితే ఆ రౌడీ గ్యాంగ్ లీడర్‌ని కొట్టడం మొదలు పెడతాడు. ఎంత గట్టిగా కొడతాడంటే ఆ మిగిలిన రౌడీలు కూడా ఇంకా వాళ్ళ టర్నే నెక్స్ట్ ఏమో అని భయపడేంతలాగా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయేంతలాగా. క్షావ్ ఈ మూవీ యొక్క హీరో. చెన్ తనకి హెల్ప్ చేయడానికి వచ్చిందని అతనైతే గుర్తుపెట్టుకుంటాడు. కానీ చెన్‌తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతనికి కూడా దెబ్బలు తగిలినాయి కాబట్టి అక్కడి నుంచి అయితే అతని ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు క్షావ్ మళ్ళీ చెన్ని కలవడానికి వస్తాడు. నువ్వు నన్ను కాపాడడానికి ధైర్యం చేసినందుకు చాలా థ్యాంక్స్. వాళ్ళు నీ దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారో చెప్పు, నేను ఆ డబ్బులు నీకు పే చేసేస్తానని అంటాడు. చెన్ అయితే 50 రూపాయలని అంటుంది. అంత తక్కువ చేంజ్ అయితే నా దగ్గర లేదు. సరే నీ మొబైల్ ఫోన్ని వాళ్ళు ఎలాగో నిన్ను పాడు చేశారు కదా, ఆ ఫోన్ రిపేర్ షాప్కి నిన్ను తీసుకువెళ్ళి నీ ఫోన్ని ఎలాగోలాగా రిపేర్ చేయించేలా చేస్తానని షాప్కి తీసుకొని వచ్చి ఫోన్ని బాగా అయితే చేయిస్తాడు. ఆ తర్వాత నేను నీ బాడీ గార్డ్గా ఉండాలనుకుంటున్నాను, రిటర్న్లో నువ్వు నాకు ఎంత డబ్బులన్నా పే చేయొచ్చని అడుగుతాడు. నిన్ను నువ్వే కాపాడుకోలేకపోయావు, అలాంటిది నన్ను ఎలా కాపాడుతావని అడిగి అక్కడి నుంచి అయితే చెన్ వచ్చేస్తుంది. కానీ వాడు మాత్రం ఆపకుండా చెన్ని ఫాలో అవుతూనే ఉన్నాడు. రోడ్ మీద ఉన్న గోడ పైన చెన్ వాళ్ళ మమ్మీకి సంబంధించిన పోస్టర్స్ అయితే అంటించి ఉంటాయి. వాళ్ళ మమ్మీ అప్పు తీసుకొని టైంకి అప్పు డబ్బులు కట్టట్లేదని ఆ పోస్టర్స్ అన్నిటిపైన ప్రింట్ అయి ఉండడంతో చెన్కి చాలా కోపం వచ్చి వాటన్నిటిని కూడా పీకేస్తుంది. కానీ చాలా లేట్ అయిపోయి ఉంటుంది. స్కూల్లో ఇన్ఫర్మేషన్ ఫుల్గా స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత రోజు ఇంకా చెన్ని అందరూ కూడా ఏడిపించడం మొదలు పెట్టారు. వాళ్ళందరి మాటల్ని వినలేక చెన్ అయితే ఫస్ట్ టైం స్కూల్ నుంచి పారిపోయి అయితే బయటికి వచ్చేస్తుంది. ఇలా చెన్ ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే తను బాగా చదివే ఒక బ్రైట్ స్టూడెంట్ కాబట్టి. బయట క్షావ్ తన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు బండి మీద. చెన్ని తన బైక్ మీద అయితే ఎక్కించుకుంటాడు. చెన్ ఇంకా మాట్లాడడం మొదలు పెడుతుంది తన సిచ్యువేషన్ గురించి, వాళ్ళ మమ్మీ గురించి, స్కూల్లో తన్ని అందరూ ఏడిపిస్తున్నారన్న విషయాలన్నిటి గురించి చెప్తే క్షావ్ తన్ని ఓదార్చి అతని ప్లేస్కి అయితే చెన్ని తీసుకొని వస్తాడు. క్షావ్ బ్రిడ్జ్ కింద ఉన్న ఒక చిన్న గుడిసె లాంటి ఇంట్లో అయితే నివసిస్తూ ఉంటాడు. ఇది చాలా చిన్నగా ఇంకా చీకటిగా ఉండడంతో చెన్ ముందైతే అడుగు పెట్టాలా వద్దా అని చాలా ఆలోచిస్తుంది. కానీ క్షావ్ పైన ఉన్న నమ్మకంతో తనైతే లోపలికి వస్తుంది. రాత్రి వాళ్ళిద్దరూ కూర్చొని నూడిల్స్ తింటూ ఉన్నారు. ఇక్కడే క్షావ్ అడుగుతాడు, కొంప తీసి నేనంటే నీకేమైనా ఇష్టమా ఏంటి అని. కానీ చెన్ మాత్రం నేను నిన్ను ఇష్టపడే అంత మంచి క్వాలిటీస్ నీలో ఒక్కటి కూడా లేదని చాలా రూడ్గా సమాధానం ఇస్తుంది. క్షావ్కి కోపం రావడంతో చెన్ అయితే వెంటనే గోడకి గట్టిగా అనిపేసి ఉంచుతాడు. దానివల్ల చెన్కి కూడా బాగా నొప్పి వస్తుంది. చెన్ అక్కడి నుంచి ఇంకా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసి బాధపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం తన్ని ఒకళ్ళు అర్థం చేసుకున్నారు అనుకునే టైం కల్లా అతనైతే ఈమె పైన చెయ్యేసున్నాడు కాబట్టి. బాస్కెట్బాల్ ఆడుతున్న టైంలో చెన్ అక్కడ నుంచుందన్న విషయాన్ని కూడా ఎవరు నోటీస్ చేయరు. ఒక్కళ్ళు కూడా ఆ బాల్ని చెన్ వైపుకి పాస్ చేయట్లేదు. చెన్ అయితే బొమ్మలాగా అక్కడే నుంచొని ఉంటుంది. ఒక్కసారైనా బాల్ తన వైపు రాకుండా పోతుందా అని. ఈ సిచ్యువేషన్ వాళ్ళకి కలిసి రావడంతో వేరే వాళ్ళ గ్యాంగ్ మళ్ళీ చెన్ని ఏడిపిస్తారు. బాస్కెట్బాల్ని తీసి మల్టిపుల్ టైమ్స్ చెన్ తలపైన కొడతారు. ఆ తర్వాత చెన్ని మెట్ల పై నుంచి కూడా కిందకి తోసేస్తారు. లక్కీలీ తనకైతే పెద్ద గాయాలేమీ అవ్వవు, ఎందుకంటే సరిగ్గా తను ల్యాండ్ అవ్వగలిగింది కాబట్టి. ఇంకా వీళ్ళందరి టార్చర్ని భరించలేకపోతున్న చెన్ అయితే పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, అతన్ని మళ్ళీ స్కూల్కి పిలిపించి ఈ బుల్లీ గ్యాంగ్ గురించి మొత్తం కూడా చెప్పేస్తుంది. ఇన్స్పెక్టర్ వేరే వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని కూడా ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళు చేసిన తప్పులన్నిటి గురించి మాట్లాడకుండా ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎంత పేద అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ గురించి, ఇంకా అమ్మాయి యొక్క క్యారెక్టర్ గురించి కూడా తప్పుగా మాట్లాడతారు. ఇన్స్పెక్టర్ అయితే వీళ్ళ ముగ్గురిని పంపించేస్తాడు. కానీ స్కూల్ మేనేజ్మెంట్ అస్సలు వీళ్ళ ముగ్గురిని సహించదు. ఒక్క సంవత్సరం పాటు వీళ్ళ ముగ్గురిని కూడా స్కూల్ నుంచి సస్పెండ్ చేసేస్తుంది. ఇన్స్పెక్టర్ చెన్కి సారీ చెప్తాడు. నువ్వు ధైర్యంగా నన్ను పిలిచి అసలు నిజం చెప్పిన తర్వాత కూడా నేను నీ బెస్ట్ ఫ్రెండ్కి న్యాయం చేయలేకపోతున్నాను, ఆ ముగ్గురు అమ్మాయిలకి కూడా సరైన పనిష్మెంట్ని ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించు అని. చెన్ ఇంటికి వెళ్తున్న దారిలో బుల్లీ గ్రూప్కి చెందిన ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా వచ్చి చెన్ని టార్గెట్ చేసి రౌండ్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే చెన్ని వాళ్ళకి కంప్లైంట్ చేయడం వల్లే కదా వీళ్ళ ముగ్గురిని స్కూల్ నుంచి సస్పెండ్ చేసేశారు. వాళ్ళ ముగ్గురు అయితే చాలా ఎలుకల్ని తీసుకొని వచ్చి ఉంటారు. ఇవన్నీ కూడా చెన్ మీదకి వదిలి చెన్ని గాయపరుద్దామని. కానీ చెన్ వాళ్ళ ముగ్గురు నుంచి కూడా తప్పించుకొని చాలా వేగంగా పరిగెత్తి ఒక డస్ట్బిన్ లోపలైతే దాక్కుంటుంది. చెన్ని ముందు నుంచి ఆ వేలే వాళ్ళ గ్యాంగ్ ఎంత టార్చర్ చేసేవారో ఇంక ఇప్పుడు స్కూల్లో కంప్లైంట్ చేసింది కాబట్టి వాళ్ళు ఇంకెంత టార్చర్ చేస్తారో అని చెన్కి బాగా భయం వేయడం వల్ల తను ఇంకా వెళ్ళాల్సిన ఒక్కగానొక పర్సన్ అయినా మన క్షావ్ దగ్గరకైతే వచ్చి నన్ను ఇవాళ నుంచి ప్రొటెక్ట్ చేస్తావా, నీకు ఇవ్వడానికి నా దగ్గర అంత వాల్యుబుల్గా ఏమీ లేదు, డబ్బులు కూడా నా దగ్గర అంతగా ఏమీ లేవు, అయినా సరే నన్ను కాపాడు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడంతో తర్వాత రోజు నుంచి క్షావ్ ఇదొక బాధ్యతలాగా తీసుకొని చెన్ని ప్రొటెక్ట్ చేయడానికి 24/7 చెన్ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. క్షావ్ చెన్ యొక్క చుట్టూ ఉంటున్నంతసేపు కూడా చెన్ చాలా సేఫ్గా ఫీల్ అవుతుంది కాబట్టి ఆఖరికి చెన్ అయితే క్షావ్ వాళ్ళ ఇంటికే వచ్చేసి అక్కడే నివసించడం మొదలుపెట్టింది. క్షావ్ ఒక గ్యాంగ్ మెంబర్, అతను కూడా ఒక రౌడీ లాంటి వాడే. ఎప్పుడు చూసినా గొడవల్లో దిగుతాడు. రాత్రి చాలా లేట్గా ఇంటికి వస్తాడు. ఒళ్ళు నిండా కూడా దెబ్బలు తిని వస్తాడు. క్షావ్ 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే వాళ్ళ మమ్మీ చనిపోయి
చనిపోయింది. వాళ్ళ నాన్న కూడా ఇంకా క్షావ్‌ని ఒంటరిగా వదిలేసి ఇంకొక లేడీని పెళ్లి చేసుకోవడానికైతే వెళ్ళిపోయి ఉంటాడు. క్షావ్‌కి తగిలిన గాయాలన్నిటి వల్ల అతనికి నొప్పిగా ఉందా అని అడిగిన మొట్టమొదటి పర్సన్ చెన్నే అంట. సో చెన్ అతనికి ఇంత కేర్‌ని చూపిస్తుంది కాబట్టి క్షావ్ కూడా రిటర్న్‌లో చెన్‌ని అంతే కేరింగ్‌గా చూసుకుందామని నిర్ణయించుకుంటాడు. ఇంక తర్వాత రోజు నుంచి వీళ్ళిద్దరూ కూడా మరింత క్లోజ్ అవుతారు. ఎక్కువ టైం కలిసి స్పెండ్ చేయడం వల్ల ఇద్దరు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. చెన్ కూడా బాగా చదువుకోగలుగుతుంది, శ్రద్ధగా ఫోకస్ చేయగలుగుతుంది. ఓ రోజు రాత్రి క్షావ్ యొక్క బాస్ అయితే ఫైటింగ్ చేయడానికి క్షావ్‌ని పిలుస్తాడు కానీ చెన్ వెళ్ళొద్దు, వెళ్తే మళ్ళీ నీకే అనవసరంగా దెబ్బలు తగులుతాయని అంటే అతను ఒప్పేసుకుంటాడు. ఈ అమ్మాయితోనే కలిసి ఈ రాత్రి టైం స్పెండ్ చేయడానికి ఇక్కడే ఉందామని నిర్ణయించుకున్నాడు. అన్ఫార్చునేట్లీ ఓ సాయంత్రం పోలీసులు అయితే క్షావ్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఒక రాబరీ కేసులో నిందితులుగా అరెస్ట్ చేస్తారు. నిజం బయటపడేంత వరకు కూడా పోలీసులు వీళ్ళెవ్వరిని కూడా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. ఇదే టైంకి చెన్ స్కూల్ నుంచి తిరిగి ఇంటికి రావాల్సి ఉంది. క్షావ్ ఎక్కడికి పోయాడు, ఇంకా ఇక్కడికి రాలేదేంటా అని అతనికి కాల్ చేస్తుంది కానీ కాల్కి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాకపోవడంతో చాలాసేపటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండడంతో తను ఒక్కతే ఇంటికి వెళ్దామని నిర్ణయించుకుంటుంది. ఇష్టం లేకపోయినా భయం వేస్తూ ఉన్నా. ఇంకా చెన్ వేలే వాళ్ళ గ్యాంగ్ మొత్తానికి కూడా ఒంటరిగా దొరికింది. ఈ ఛాన్స్ కోసమే కదా ఎన్ని రోజుల నుంచి వాళ్ళు కసిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ముగ్గురు కూడా ఒకేసారి చెన్ మీద పడిపోయి చెన్ని చాలా దారుణంగా హింసిస్తారు. అందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు చెన్ని కొట్టి చెన్ బట్టలన్నీ కూడా చింపేసి చెన్ హెయిర్ మొత్తాన్ని కూడా కట్ చేసేస్తారు. ఇదంతా కూడా వాళ్ళు వీడియో రికార్డింగ్ చేస్తారు. ఫ్యూచర్లో చెన్ని ఏదో ఒకలాగా బ్లాక్మెయిల్ చేయొచ్చులే అని. ఇంకా వాళ్ళ తనివి తీరినట్టు చెన్ని ఆపకుండా కొడుతూనే ఉన్నారు. కరెక్ట్ టైంకి పైన నుంచి ఎవరో ఈ ఇన్సిడెంట్ అయితే చూసి విండో దగ్గర నుంచి సౌండ్ అయితే చేసి పోలీసులకి కంప్లైంట్ చేయమంటారా లేకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా అని గట్టిగా అరుస్తాడు. దీనివల్ల అయితే ఆ ముగ్గురు అమ్మాయిలు పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పారిపోతారు. కానీ మన చెన్ మాత్రం లెగిసి నిలబడే పొజిషన్లో కూడా లేదు. అంత నొప్పి వస్తుంది. తను అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ రాత్రి క్షావ్‌ని జైలు నుంచి విడుదల చేసేస్తారు. అతను లేట్గా ఇంటికి వచ్చి చూస్తే చెన్ ఒంటి నిండా కూడా దెబ్బలే ఉంటాయి. తన నోట్బుక్స్ అన్నీ కూడా చిరిగిపోయి ఉంటాయి. వాటన్నిటిని కూడా అంటించుకోవడానికి ఏడుస్తూ చెన్ ట్రై చేస్తూ ఉండడాన్ని చూసిన క్షావ్‌కి చాలా కోపం వచ్చేస్తుంది. ఆ ముగ్గురు బుల్లి అమ్మాయిలందరినీ కూడా చంపేద్దామన్నంత కోపంతో ఒక రాడ్ని తీసి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. కానీ చెన్ అయితే అతన్ని ఆపేస్తుంది. ఆ తర్వాత క్షావ్ చెన్ యొక్క హెయిర్ని ఇంకా ట్రిమ్ చేస్తాడు. సో దట్ అదంతా కూడా ఈవెన్గా కనిపించేందుకు. ఇంకా అలా చేయాలంటే చెన్ యొక్క జుట్టు మొత్తము కూడా కట్ చేసేయాల్సి వచ్చింది. చెన్ ఎక్కడ బాధపడుతూ ఉందేమో అని క్షావ్ అయితే తన హెయిర్ మొత్తాన్ని కూడా కట్ చేయించి అతను కూడా ఆల్మోస్ట్ గుండులాగా చేసేస్తాడు తన హెయిర్ని. తర్వాత రోజు చెన్ మళ్ళీ రోడ్ పైన నడుస్తూ ఇంటికి వస్తున్న దారిలో వేలే అయితే మళ్ళీ వస్తుంది చెన్ దగ్గరికి. దయచేసి నిన్న జరిగిన విషయం నువ్వు ఎవరికి కూడా చెప్పొద్దు, పోలీసులకి కానీ స్కూల్ మేనేజ్మెంట్కి కానీ. ఎందుకంటే సంవత్సరం అయింది నన్ను సస్పెండ్ చేసి. మా నాన్న కూడా నాతో 1 ఇయర్ నుంచి మాట్లాడట్లేదు. అందుకే మళ్ళీ కానీ నేను ఈ గ్రేడ్ని రిపీట్ చేయాల్సి వచ్చిందంటే ఇంకా మా నాన్న నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తాడేమో. నీకు ఎంత డబ్బులు కావాల్స్తే అంత డబ్బులు నేను ఇస్తాను. ప్లీజ్ దయచేసి నిన్న జరిగిన విషయం మాత్రం ఎవరికి చెప్పొద్దని అడుక్కుంటుంది. సరే అయితే ఇంకొకసారి నువ్వు నీ మొహాన్ని నాకు చూపించద్దు. నీ మొహం నాకు కనిపించిందంటే నేను పోలీసులకి అన్ని విషయాల్ని కూడా మళ్ళీ రిపీట్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటే వేలే మాత్రం వెళ్ళకుండా చెన్తోనే నడుస్తూ చెన్ వాళ్ళ మమ్మీ గురించి తప్పుగా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఒకటా రెండా, మీ మమ్మీ ఇదంటే కదా, మీ మమ్మీ ఆ పనులు చేస్తుందంటే కదా, మీ మమ్మీ ఈ పనులు చేస్తుందంట, మీ మమ్మీ అక్కడికి వెళ్తుందంట, అప్పులు కట్టలేకపోతుందంట, మీ మమ్మీ వాళ్ళతో పడుకుంటుందంట అని నోటికి నచ్చినట్టుగా వాగుతూ ఉండడంతో వేలే వాగుడు మొత్తము కూడా చెన్కి చాలా కోపం తెప్పించడంతో చెన్ వేలేని పక్కకి నెట్టేస్తుంది. వాళ్ళు ఆ టైంకి మెట్ల పైన నుంచొని ఉండడంతో చెన్ నెట్టిన ఫోర్స్కి అయితే వేలే దొర్లుకుంటూ మెట్ల పై నుంచి కింద పడిపోయి ఆన్ ద స్పాట్ కాంక్రీట్ ఫ్లోర్ పైన చనిపోతుంది. వేలే చనిపోవడం చెన్ తన కళ్ళతో చూసింది. చెన్నే వేలే చావుకి కారణం కాబట్టి గజ గజ వణుకుతూ ఇంటికి వచ్చి చావుకి జరిగిన విషయం మొత్తము కూడా చెప్పేస్తుంది. ఇప్పుడు తను జైలుకి వెళ్ళి జీవితాంతము కూడా జైల్లోనే మగ్గిపోవాల్సి ఉంటుందని చాలా బాధపడి ఏడ్చేస్తూ ఉండడంతో క్షావ్ అయితే ఈ మ్యాటర్ని తన హ్యాండ్లోకి తీసుకుందాం అనుకుంటాడు. అందుకే చెన్ని టెన్షన్ పడొద్దని, ఇంట్లో నుంచి ఎక్కడికి కూడా వెళ్ళొద్దని చెప్పి అతని ఫ్రెండ్ కార్ని అయితే బారో చేస్తాడు. ఆ కార్లోనే వేలే ఒక బాడీని ముందు ఎక్కడొక్కడ పూడ్చి పెట్టాలనుకొని ఆ బాడీని తీసుకొని వెళ్ళి ఒక చోట అయితే పాతి పెట్టేస్తాడు. ఆ తర్వాత క్షావ్ కొన్ని ఎవిడెన్సెస్ని అయితే కావాలని వదులుతాడు. పోలీసులందరికీ కూడా ఇది దొరికితే ఖచ్చితంగా చెన్ వైపు కాకుండా పోలీసులంతా కూడా డైవర్ట్ అయ్యి మనకు క్షావ్ దగ్గరికి వస్తారన్న వంకతో. అంటే ఇప్పుడు సింపుల్గా చెన్ని కాపాడడం కోసం చెన్ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి క్షావ్ అయితే ఆ తప్పు అతను చేశాడన్నట్టుగా పోలీసుల ముందు నిరూపిద్దామని శిక్ష మొత్తము కూడా అతనే అనుభవించడానికి తయారయ్యాడు. చెన్కేమో పక్క యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటుంది. ఈ టెన్షన్ మొత్తాన్ని తగ్గించుకునేందుకు తన ఫైనల్ ఎగ్జామ్ పైన ఫోకస్ చేద్దాం అనుకొని ఇంకా ఆపకుండా రోజంతా చదువుతూనే ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ రోజున భారీ వర్షాలు పడితే ల్యాండ్ స్లైడ్స్ వచ్చి రాళ్ళు రప్పలు చెట్లన్నీ కూడా కూలిపోవడం వల్ల
అక్కడ ఒక డ్రైవర్ అయితే ఫైనల్గా వేలే ఒక డెడ్ బాడీని ఫైండ్ అవుట్ చేస్తాడు. ఆ డ్రైవర్ ఇమీడియట్గా పోలీస్ అథారిటీకి కంప్లైంట్ చేయడం వల్ల పోలీసులు దొరికిన ఎవిడెన్స్లన్నింటినీ ట్రాక్ చేసి ఆ కార్ని అయితే కనిపెడతారు. కార్ ఓనర్ని ట్రాక్ చేస్తే ఆ రోజు ఈ కార్ నేను వాడలేదు, నా ఫ్రెండ్ జావ్ వాడాడని వాడైతే చెప్పేస్తాడు. సో పోలీసులు అయితే ఆఖరికి తప్పు జావే చేసి ఉంటాడేమో అన్న వాళ్ళ సస్పిషన్ అయితే పెరుగుతుంది. షాప్ని వెతకాలన్న ఆ ఇంటెన్షన్ వాళ్ళు బలపరుచుకుంటారు. కానీ జావ్ ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నాడో ఎక్కడా కూడా పోలీసులకి దొరకట్లేదు. పోలీసులు వేలే ఒక ఇద్దరి ఫ్రెండ్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఖచ్చితంగా వేలేని చంపింది చెన్నై అయి ఉంటుంది, చెన్నై ఈ పనులన్నీ కూడా చేస్తుందని నింద మొత్తాన్ని కూడా చెన్ పైకి వేసేస్తారు. సో ఇద్దరు అమ్మాయిలు తప్పు చెన్నై చేసి ఉంటుందని అనుమానిస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అయితే చెన్నై కూడా జైలుకి తీసుకురావాల్సి ఉంటుంది. ముందు చెన్నై ఇన్వెస్టిగేట్ చేస్తారు. వేలే చనిపోయిన రోజున నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే నేను నా ఇంట్లో ఉండి నా ఫైనల్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాను, అసలు వేలే చనిపోయిందని ఆ రోజు కాదు నాకు చాలా లేట్గా తెలిసిందని అంటుంది. ఇంకా పోలీస్ ఆఫీసర్స్కి వేలే ఇంకా తన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చెన్నై టార్చర్ చేసిన ఆ వీడియో దొరికేస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత చెన్ పైన డౌట్ వాళ్ళకి బాగా పెరుగుతుంది. అందుకే చెన్ని అడుగుతారు, ఆ ముగ్గురు అమ్మాయిలు నిన్ను ఇంతలాగా హింసించిన తర్వాత కూడా నువ్వు ఎందుకు పోలీసుల దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయలేదు, ఎందుకంత అమాయకంగా సైలెంట్గా ఉంటున్నావని. దానికి చెన్ సమాధానం అయితే ఆ అమ్మాయిలతో పెట్టుకోవడం కన్నా సైలెంట్గా ఉండడమే బెటర్ అని నేను ఎప్పటి నుంచో ఫీల్ అవుతూ ఉన్నాను. జస్టిస్ ఎప్పటికీ కూడా దొరకదని నాకు ముందు నా బెస్ట్ ఫ్రెండ్ కేసు దగ్గర అర్థమైంది కాబట్టి నేను మీ దగ్గరికి రాలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోయినప్పుడు మీరు ఏం చేయలేకపోయారు కదా, ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి మీకు చెప్పినంత మాత్రాన మీరు మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పండి. నేను వీలైనంత తొందరగా బాగా చదువుకొని నా ఫైనల్ ఎగ్జామ్ సూపర్గా ఇచ్చి నేను ఈ సిటీని వదిలేసి వేరొక సిటీకి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, అందుకే నేను సైలెంట్గా ఉండిపోయానని సమాధానం ఇచ్చింది. గంట సేపటి కన్నా చెన్ని ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులకి ఇంకా సాటిస్ఫాక్టరీ ఆన్సర్స్ రాలేదు. చెన్ని ఎక్కడో అబద్ధం చెప్తుందని వాళ్ళకి అనిపించడంతో తర్వాత రోజు నుంచి చెన్ని క్లోజ్గా మానిటర్ చేద్దాం అనుకొని 24/7 చెన్ వెనకాలే తిరుగుతూ ఉంటారు. ఓ రోజు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, సడన్గా క్షావ్ అయితే వచ్చి చెన్ని ఒక బేస్మెంట్ ఏరియా లోపలికి అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న ఒక సెల్లార్ లోపలికి తీసుకొని వెళ్ళి సెల్లార్ డోర్ని ప్రస్తుతానికి క్లోజ్ చేస్తారు. పోలీసులు ఉన్నారని క్షావ్కి తెలుసు, అయినా కూడా వాడు కావాలని పనిని చేసి ఉంటాడు. పోలీసులు అయితే వీళ్ళని ఫాలో చేస్తూ ఈ ప్లేస్కి వచ్చేస్తూ ఉంటారు. ఇంకొక పక్క క్షావ్ ఇప్పుడు చెన్కి ఒక ఐడియాని ఇస్తాడు. పోలీసులు వచ్చేసరికి నేను నిన్ను కొడుతున్నట్టు, నేను నిన్ను అసాల్ట్ చేస్తున్నట్టయితే నేను యాక్ట్ చేస్తాను, నువ్వు కూడా పోలీసులకి నేను నిన్ను బలవంతం చేయబోయానైతే కంప్లైంట్ చెయ్యి, సో దట్ పోలీసులకి ఎలాగో నా పైన అనుమానం వచ్చింది కాబట్టి నేనే వేలేని చంపేశానేమో అనుకొని వాళ్ళైతే అనుకుంటారని. యాజ్ ఎక్స్పెక్టెడ్ చెన్ ఏ రోజుకి కూడా షావ్ని జైలుకి పంపించాలనుకోదు, అది కూడా తను చేసిన తప్పుకి. అందుకే ఈ ఐడియా నాకు నచ్చలేదని తను అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. కానీ షన్ ఇక్కడే ఒక మెయిన్ పాయింట్ని చెప్తాడు, నాకు ఇంకా 18 సంవత్సరాలు రాలేదు, నేను ఇంకా మైనర్నే అని. సో చైనీస్ లా ప్రకారం మైనర్స్ ఎంత పెద్ద తప్పు చేసినా సరే వాళ్ళకి చాలా చిన్న శిక్ష అయితే పడుతుంది. ఈ ఒక్క రీజన్ చెప్పడం వల్ల చెన్ కొంచెం ఓకే అన్నట్టుగా కరుగుతుంది కాబట్టి చావ్ అలాగే తన్ని అబ్యూస్ చేస్తూ ఉన్నట్టు యాక్ట్ చేస్తున్న టైంలో చెన్ అయితే భయపడుతూ ఉన్నట్టు నటిస్తుంది. పోలీసులు కూడా ఈ పాటికి లోపలికి వచ్చేస్తారు. ఈ ఇన్సిడెంట్ని చూసిన తర్వాత షావ్ని అయితే ఇంక ఇమీడియట్గా అరెస్ట్ చేసేస్తారు. ఇన్స్పెక్టర్ స్కూల్ దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫోటేజ్లన్నీ కూడా చెక్ చేసినప్పుడు షావ్ ప్రతిరోజు కూడా చెన్ని ఫాలో అవుతున్నాడన్న విషయాన్ని నోటీస్ చేసి ఇదే విషయాన్ని అతన్ని అడిగినప్పుడు షావ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది కాబట్టి నేను ఆ అమ్మాయిని ప్రతిరోజు కూడా స్టాక్ చేస్తున్నాను. షావే కాదు, నేను చాలా మంది అమ్మాయిల్ని ఇలానే స్టాక్ చేస్తానని తప్పు మొత్తము కూడా అతనే చేసినట్టు పోలీసుల అటెన్షన్ మొత్తాన్ని కూడా అతని వైపుకి తిప్పుకుంటాడు. ఇంకొక పక్క చెన్ని కూడా ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, ఆ అబ్బాయి నన్ను ఫాలో అవుతున్నాడన్న విషయం కూడా మీరు ఇప్పుడు చెప్పేంత వరకు నేను తెలుసుకోలేకపోయాను, ఆ అబ్బాయి గురించి అయితే నాకేం తెలియదని చెప్పేస్తుంది. చెన్ కూడా అదే చెప్తాడు, ఆ అమ్మాయి నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి బాగుండడం వల్ల దూరం నుంచి నేను ప్రతిరోజు ఆ అమ్మాయిని స్టాక్ చేస్తున్నాను, ఇవాళ ఆ అమ్మాయిని అబ్యూస్ చేసి ఏదో బలవంతం చేయబోయే కరెక్ట్ టైంకి మీరైతే వచ్చి నన్ను పట్టేసుకున్నారని. సో వీళ్ళిద్దరి ఇంట్రాగేషన్ పూర్తయ్యేసరికి చెన్ ఎటువంటి తప్పు చేయలేదని అయితే పోలీసులు అర్థం చేసుకుంటారు. క్షావే అన్ని తప్పులు చేశాడని పోలీసులు నిర్ధారించి వేలే ఒక చావుకి అసలైన కారణము కూడా క్షావే అని అందరి ముందు కూడా అనౌన్స్ చేసి అతన్ని జైల్లో అయితే చిప్పకూడు తినేలా చేస్తారు. చెన్ ఎటువంటి తప్పు చేయలేదని తెలిసిన తర్వాత వాళ్ళ మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెన్ ఇంకా రెగ్యులర్గా తన రొటీన్ని కంటిన్యూ చేస్తుంది. స్కూల్కి వెళ్ళడం, బాగా చదవడం, మంచిగా మార్కులు తెచ్చుకోవడం, వాళ్ళ మమ్మీకి ఆ మార్కులు చూపించి వాళ్ళ మమ్మీని సంతోషపెట్టడం. కానీ చెన్ చావుని చాలా ఎక్కువగా మిస్ అవుతుంది. అతను గుర్తొచ్చిన ప్రతిసారి కూడా తను ఒంటరిగా ఒక చోట ఉండి ఏడుపుని అస్సలు ఆపుకోలేకపోతుంది. అతనితో గడిపిన మంచి క్షణాలన్నీ కూడా తను చాలా మిస్ అవుతుంది. ఓ రోజు చెన్ని కలవడానికి ఇన్స్పెక్టర్ అయితే వచ్చి క్లాస్ టాపర్ వంట కదా, కంగ్రాచులేషన్స్, ఈసారి బాగా మార్క్స్ తెచ్చుకున్నందుకు నీకోసం ఒక మంచి న్యూస్ని తీసుకొని వచ్చాను. క్షా ఉన్నాడు కదా, ఆ రోజు నిన్ను అబ్యూస్ చేయబోయాడు, వాడికి గవర్నమెంట్ అయితే డెత్ సెంటెన్స్ ఇచ్చింది, అంటే ఉరి తీయబోతున్నారన్న విషయాన్ని చెప్పంగానే చెన్ బాడీ అంతా కూడా ఒక్కసారిగా షేక్ అవుతుంది. తను చాలా భయపడిపోతుంది.
పడిపోతుంది. ఇలా జరగడానికి వీలే లేదు. మీరు అలా ఎలా చేయగలుగుతారు? వాడు జస్ట్ మైనరే కదా! మీరు ఇలా చేయడానికి వీల్లేదు. ఎక్కడో తప్పు జరుగుతుందని చాలా టెన్షన్ పడిపోయి ఆఫీసర్‌ని కొట్టేస్తూ ఉంటుంది. నువ్వెందుకు ఇంతలా బాధపడుతూ ఉన్నావు? అతను మైనర్ అని నీకెవరు చెప్పారు? వాడికి 23 సంవత్సరాలు. సో, అకార్డింగ్ టు లా అతనికి చాలా తీవ్రమైన శిక్ష పడబోతుంది. అతి దారుణంగా అతన్ని చంపేయబోతున్నారని చెప్పంగానే చెన్ ఇంకా వణికిపోతుంది. ఇక ఇన్స్‌పెక్టర్‌కి కూడా ఈ పాయింట్‌లో అర్థమవుతుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక సంబంధం అయితే ఉంది. ఎటువంటి రిలేషన్ లేకపోతే చెన్ ఎందుకు ఇంతలాగా రియాక్ట్ అయ్యి అతని కోసం ఇంతలాగా ఏడ్చేస్తూ వణికిపోతూ ఉందో ఆఫీసర్‌కి ఇప్పటికీ అర్థం కాదు. సో, అందుకే క్లారిటీని తెచ్చుకోవడం కోసం చెన్‌ని బాగా ఓదార్చి తన్ని కామ్ డౌన్ చేసిన తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి జస్ట్ అబద్ధం మాత్రమే చెప్పాను. షావ్ నిజంగానే మైనర్. అతనికి 23 సంవత్సరాలేమీ కాదు, 17 సంవత్సరాలు మాత్రమే అని చెప్పాడు. చెన్ నువ్వు మంచి అమ్మాయివన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ వేలే చావుకి అసలైన కారణం ఖచ్చితంగా నువ్వే అన్న విషయం కూడా నేను అనుమానిస్తున్నాను. నా అనుమానం ఇప్పటికీ తగ్గలేదు. సో, నువ్వు ఒకవేళ అసలు నిజాన్ని మాకు కన్ఫెస్ చేయగలిగావంటే నీకు ఇంకా క్షావ్ ఇద్దరికీ కూడా మీ సెంటెన్స్‌ని తగ్గిస్తాను. మీరు ఎంత తక్కువ కాలం అయితే జైల్లో అంత తక్కువ కాలం ఉండేలాగా నేను చేస్తాను. సో, నువ్వు ధైర్యంగా వచ్చి తప్పు నువ్వే చేశావు, ఏం తప్పు చేశావు, అసలు ఏం జరిగిందో అన్ని విషయాల్ని కూడా నిజాయితీగా ఒప్పుకో అని పోలీస్ ఆమెని ఒప్పిస్తాడు ఆఖరికి. చెన్ అయితే జైల్లో ఉన్న షావ్‌ని కలవడానికి వచ్చి నేను పోలీసులకి మన గురించిన అన్ని విషయాల్ని చెప్పేశాను. తప్పు నేనే చేశానన్న అసలు నిజాన్ని కూడా ఒప్పేసుకున్నానని చెప్పింది. ఆ తర్వాత చెన్ని కూడా జైలుకి తీసుకొని వెళ్తారు. ఇప్పటి వరకు కలర్ఫుల్గా ఉన్న చెన్ జీవితం మొత్తము కూడా రంగులు లేని జీవితంగా మారబోతుంది. తను కూడా జైల్లో మగ్గిపోవాల్సి వస్తుంది ఇప్పుడు. కానీ చెన్ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంది అన్ని నిజాల్ని కూడా బయట పెట్టగలిగినందుకు. సీన్ ఇక్కడితో కట్ చేసి ప్రెసెంట్ని చూపిస్తారు. చెన్ జైలు నుంచి విడుదల అయిపోయింది. తన క్రిమినల్ పాస్ట్ మొత్తాన్ని కూడా వదిలేసి ఇప్పుడు ఒక స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ అయిందంట. సైలెంట్ స్టూడెంట్ని చూసిన ప్రతిసారి కూడా చెన్కి తన పాస్టే గుర్తొస్తుంది. కాబట్టి సాయంత్రం స్టూడెంట్స్ అంతా కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక్క అమ్మాయితో కలిసి చెన్ ఇంటికి నడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని మోటివేట్ చేస్తూ నువ్వు ఎవరికి కూడా భయపడకూడదు. నీకెప్పుడన్నా ఎవరైనా భయపెట్టేలా చేస్తే నువ్వు నా దగ్గరికి వచ్చి నీ బాధలన్నీ కూడా చెప్పచ్చు. నేను నీకు తోడుగా ఉంటూ అన్ని విషయాల్లో కూడా సపోర్ట్ చేస్తా అని మోటివేట్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా నడుస్తూ ఉన్నప్పుడే మనకి స్క్రీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూపిస్తారు. వెనకాల గ్జావ్ వీళ్ళిద్దరిని కూడా ఫాలో అవుతున్నాడు. అంటే గ్జావ్ కూడా జైలు నుంచి విడుదలైపోయాడు. ఇప్పటికీ చెన్ ఇంకా గ్జావ్ ఇద్దరు కూడా కలిసే ఉన్నారు. ఇప్పటికీ కూడా గ్జావ్ చెన్ని వెనకాల ఫాలో అవుతూ స్టాక్ చేస్తూ ఉన్నాడన్నట్టుగా చూపించి ఈ మూవీని అయితే ఎండ్ చేస్తారు. లాస్ట్ సీన్లో గ్జావ్ కూడా జైలు నుంచి బయటికి వచ్చేసాడన్న ఈ సీన్ని చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. ఓవరాల్గా ఈ మూవీ అయితే నిజంగా ఒక మాస్టర్ పీస్. ఆస్కర్కి కూడా నామినేట్ అయింది. చైనీస్ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టిందంటే కూడా ఒక బెస్ట్ చైనీస్ మూవీ అనే చెప్పొచ్చు. మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. లేకపోతే ఎండ్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వీడియోస్ని మీరు ఇంకా చూడకపోతే వాటి మీద క్లిక్ చేసన్నా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.